ప్రభునందు మా ప్రియులైనటువంటి వారందరికీ ప్రభునామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినం కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథం 7:8 కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలని, ఆరంభం కంటే అంత దినముల్లో. అందుకనే పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేసే మాట ఏంటంటే ఆరంభము అంతం. ఆరంభం ఏ విధంగా ఉంటుంది, అంతములో ఏ విధంగా ఉంటుంది, ఆరంభం ఏ విధంగా ప్రారంభించబడింది, తిరిగి అంతం ఎట్లా ముగుస్తుంది అనేటువంటి విషయం అంత్య దినముల్లో కూడా జరిగే సంగతుల గురించి. అందుకనే కంప్లీట్ మనకు బైబిల్ ఆరంభము అంతం, చివరిలో కూడా ఏం జరుగుతుంది ఏమనే విషయం కూడా మనకు రాయబడి ఉంది. ఎందుకంటే మరొక పుస్తకం మనకు వచ్చేది ఏం లేదు, అన్నీ ఇందులోనే ఉన్నాయి. అందుకొరకనే మన జీవితంలో కూడా మనం ఎరగవలసిన విషయం ఏంటంటే ఆరంభము మనకు ప్రారంభించబడింది, అంతము ఏ విధంగా ముగుస్తుంది. ఎందుకు అనంటే ఆరంభము కంటే అంతములోనే మన యొక్క చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇచ్చేవారుగా ఉంటారు. రెండు విషయాలు, ఒకవేళ శిక్ష అయితే శిక్ష, ప్రతిఫలము దేవుని రాజ్యం అయితే దేవుని రాజ్యం. కాబట్టి పిల్లారా, ఉద్దేశం ఏంటంటే ఆ భయంకర శిక్షకు మనము గురి కావద్దని ప్రభువు మాకు ఇచ్చే తలంపును బట్టి ఆరంభము ప్రారంభించబడింది, అంతములో మనం ఏ విధంగా ఉండాలో దేవుని గ్రంథాన్ని ఎత్తి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కానీ నేను కానీ ఆరంభం కంటే అంతములో మనము ఏ విధంగా ఉండాలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కొంతమంది భక్తులను గురించి మనం చూడగలం. కొన్నిసార్లు వారి యొక్క అంతము గురించినటువంటి యొక్క సంగతులు మనకు దేవుని వాక్యములో గొప్ప విషయాలను గురించి మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే అపోస్తుల కార్యములో 13వ అధ్యాయంలో దావీదు గారి గురించి ఒక విషయం ఈ విధంగా రాయబడి ఉంది. అపోస్తుల కార్యములో 13వ అధ్యాయము 36 నుండి 37. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. ఎవరు? దావీదు గారి యొక్క ఆరంభము అంతం. అందుకనే మన జీవితాలలో మనం ఏ విధంగా ఉంటున్నాం, ఎందుకు ఈ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నానంటే ఈరోజు మనము చదివేటువంటి భాగం ఏమిటి అనంటే ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా వారిని శిక్షిస్తాను. ఎవరు చేసినారు? ఇప్పుడు యూదా. వీరు ఎవరు? ఇశ్రాయేలు యొక్క ప్రజలలో ఒక భాగం. రెండు భాగాలు. ఇది మనం ఎరగగలము. మొదటి రాజు సౌలు రాజు ఇశ్రాయేళ్లకు, రెండవ రాజు దావీదు రాజు, మూడవ రాజు సొలొమోను రాజు. సొలొమోను గారు చేసినట్టు విధేయతను బట్టి సొలొమోను గారు వారి యొక్క భార్యలు ఆయనను చేసినటువంటి దాన్ని బట్టి వారు భార్యల ద్వారా తాను చేసినట్టు దోషాన్ని బట్టి దయచేసి మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయములో ఏమి చేసినాడో మనం అది చదివితే సొలొమోను గారి గురించి రాయబడి ఉంటుంది. తమ భార్యల వల్ల చేసినట్టు దోషాన్ని బట్టి దేశము 2 భాగాలు అయిపోయింది. యూదా దేశము, ఇశ్రాయేలు దేశం. దేవుడు కనికరించి దావీదు గారిని బట్టి చెప్పినాడు. ముందు అయ్యా ద్వారా చెప్పినట్టు యెరోబాము గురించి చెప్పినట్టు సందర్భం మనకు కనబడుతుంది. అందుకొరకనే దావీదు గారిని బట్టి నేను ఒక దీపాన్ని, అంటే యూదా బెన్యామీను గోత్రం మాత్రమే యూదా దేశముగాను పరిగణించబడింది. 10 గోత్రాలు ఇశ్రాయేలు యొక్క దేశం. అందుకనే యూదాను కూర్చుంటే విషయం ఇది వారు చేసినట్టు దోషాన్ని బట్టి. వాళ్ళు ఏం చేసినారు అనంటే అదే సొలొమోను గారి కాలంలో మనకు కనబడుతుందంటే దేవుని యొక్క సత్యాలను తను అనుసరించకుండా 3 రకాల దేవతలను పెట్టి ఇశ్రాయేలుకు లేక యూదా ప్రజలకు నష్టం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాలలో వీళ్ళు చేసిన యొక్క దోషం కూడా ఏంటిది అనంటే గమనించండి. 4వ వచనం ఆమోసు గ్రంథము 2:4లో, ఏలయనగా వారు తమ పితరులను అనుసరించిన అబద్ధములను చేపట్టి సత్యాన్ని వదిలిపెట్టినారు. వారి పితరులను అనుసరించిన
అబద్ధములను చేపట్టి మోసపోయి యెహోవా ధర్మశాస్త్రమును విసర్జించి ఆయన విధులను గైకొనకపోయిరి. గమనించండి ప్రియులారా, యూదులు వాస్తవముగా 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు చెడిపోయినారు, యెరోబాము పాపం అని రాయబడి ఉంది. ఇప్పుడు యూదానన్న దేవుని కొరకు ఉన్నారు అనుకుంటే వీళ్ళు కూడా ఏం చేశారంట, తమ పితరులు అనుసరించిన అబద్ధాలను చేపట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాం ఈ రోజుల్లో? సంఘంలో ఉన్నటువంటి మనము అబద్ధాలను చేత పట్టుకున్నాము. ఎక్కడ చూసినా అబద్ధాలు. ఎక్కడికి పోయినా అబద్ధాలు. సంఘాలలో ప్రార్థన చేస్తారు, అబద్ధాలు ఆడతారు. ఆరాధన చేస్తారు, అబద్ధాలు ఆడతారు. పరిచర్య చేస్తారు, అబద్ధాలు ఆడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, యూదాను గురించి ఈ దినముల్లో క్రైస్తవులారా, దేవుని సంఘాలను నడిపించేటువంటి మనము ఎవరమైనా కావచ్చు, సేవకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, రకరకాల మీద దేవుని ప్రజలము దేన్ని చేపట్టుకున్న మన పితరులంట వాళ్ళు అబద్ధాలు ఆడిరి, మోసం చేసిరి, నష్టం చేసిరి. తిరిగి అదే అబద్ధాలను మనము కూడా చేస్తే మనకు కూడా రేపు రావడం యొక్క శిక్ష ఏంది? అందుకొరకనే గమనించవలసిన విషయం ఏంటంటే మోసపోయినారంట. ఈ రోజుల్లో మోసపోతున్నాము. ఒకడు అబద్ధాలు ఆడుతున్నాడంటే వాడు అబద్ధికుడని మనకు తెలుసు. వాళ్ళు చేసే అబద్ధాలను మనకు తెలిసినప్పుడు ఎట్లా అబద్ధాన్ని మనము సర్టిఫై చేస్తాము చెప్పండి? కాబట్టి వీళ్ళు ఏం చేశారంట, వాళ్ళ పితరులంట ఎవరిని చూసినారు? ఇప్పుడు దేవుని కంటే, దేవుడి యొక్క ధర్మశాస్త్రము కంటే వారి పితరులంట, అంటే వారితో ఉన్నటువంటి వారు చేసేటువంటి అబద్ధాలు అనుసరిస్తామా? కాబట్టి తప్పే కదా. కాబట్టి ఈ విషయాన్ని ఎరగండి. దేవుడిచ్చే ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించాలా? ఈరోజు దేశము ఎందుకు ఇంత పతనానికి గురైందంటే దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించినారు, దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించినారు. నేను ఇంకొక భాగాన్ని చదువుతా వినండి. అంటే వారి పితరులే ముఖ్యులా? మనకంటే ముందున్నటువంటి వారు కావచ్చు, మనల్ని నడిపించేటువంటి వారు కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు చేసేది అబద్ధమైనప్పుడు, వాళ్ళు చేసేది కరెక్ట్ కానప్పుడు దాన్ని ఎట్లా అనుసరిస్తాం? దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుడు ఏమి ఇచ్చినాడో అది ముఖ్యమైనది కదా. బైబిల్లో అదే అంటాడు, పౌలు అంటాడు, లేక భక్తులు అంటారు, పేతురు, యోహాన్లు అంటారు, మీ మాటలు వింటకంటే దేవుని మాటలు వింటకంటే మీ మాటలు వినడం మంచిదా అంటాడు. అందుకని చాలాసార్లు మనము మనుషుల మాటలు విని వాళ్ళ కట్టడలకు, వాళ్ళ పద్ధతులకు మనము లొంగిపోయి నష్టపోయేటువంటి వారంగా ఉంటాము, నష్టం కలిగించుకునే వాళ్ళంగా ఉంటాం. కాబట్టి యూదా వీళ్ళు చేసిన దోషం ఏంటంటే వారి పితరులను అనుసరించే అబద్ధాలను అనుసరించినారు కానీ దేవుని న్యాయాన్ని అనుసరించలేదు, దేవుని సత్యాన్ని, ధర్మశాస్త్రం అనుసరించలేదు. బైబిల్లో కొన్ని విషయాలను నేను 2-3 లేఖనాలు మీకు చదివి వినిపించాలని తలస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి. లేవియా కాండము 26వ అధ్యాయం, లేవియా కాండము 26వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 26:8 వచనంలో లేక 13వ వచనంలో కూడా ఈ విషయాలను మనము ఎరగగలం. దయచేసి గమనించండి. 13, 14లో కూడా. సరే, 14 వచ్చి చదువుతున్నాను వినండి. లేవియా కాండము 26:14. మీరు నా మాట వినక, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక, నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడల, నేను మీకు చేయునదేమనగా మీ కన్నులకు శిక్షింప చేయునట్టు, ప్రాణములను ఆయాసపరచునట్టు, తాప జరములను, క్షయరోగములను మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటిని తినివేసేదరు. ఏం జరాలంట? ఏం జరాలు వచ్చినాయి? ఈ రోజుల్లో రకరకాల క్షయరోగాలంట, క్షయరోగములు, రకరకాలైన రోగాలు వస్తున్నాయంట. ఎందుకు వచ్చినాయి? దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన ధర్మ విధులను మనం అనుసరించకపోతే దేవుని ప్రజలకు వచ్చేటువంటి యొక్క తీర్పులు ఏంటి అని అంటే రోగాలంట. మీ కన్నులకు క్షీణింపజేయనట్టు, ప్రాణం ఆయాసపరచు, తాపకరమైన జరాలు, క్షయరోగములంట. ఇవి మనం వింటే ద్వితీయోపదేశ కాండంలో కూడా ఏమేమి రోగాలు వస్తాయి, ఎట్లొస్తాయి, దేవుని యొక్క తీర్పులు అని చెప్పేసి. అందుకనే వారు ధర్మశాస్త్రాన్ని మీరినారు. నూతన నిబంధనలో
యేసు ప్రభు వారు కొన్ని విషయాలు చెప్పినాడు. దానికంటే ముందు యెషయా గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయములో మీరు తర్వాత చదువుకోండి. మొదటి నుంచి యెహోవా దేశమును ఒట్టిదిగా చేస్తున్న ప్రజలకు వెళ్ళినట్టు యాజకుల గురించి ఉంది, దాసుల గురించి ఉంది. 5వ వచనం, లోక నివాసులు ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధన మీరినారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమైపోయినది అంట. ఈ రోజుల్లో లోకము క్రైస్తవులారా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించేట మనము అనుసరిస్తున్నామా, లేక మన యొక్క తీర్పు వాళ్ళకు తగినటువంటి రీతిగా వాళ్ళు ఏం చేసుకున్నారంట, మార్చుకున్నారంట. 24వ అధ్యాయంలో కట్టడలను మార్చి నిత్య నిబంధన మీరి కదా, అతిక్రమించు నిబంధనను మీరినారు వాళ్ళంతా. ఎందుకంటే వాళ్లకు తోచినట్లుగా రాసుకున్నారు. ఈ దినాల్లో సంఘాలలో మనకు తోచినట్టుగా మనము రాసుకున్నటువంటి పద్ధతులను అనుసరిస్తున్నాం. దేవుని యొక్క నియమమును అనుసరించినటువంటి దినాల్లో ఉన్నాం. ఇది మనకు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో మానవుడిగా ఉన్నటువంటి దినముల్లో, దయచేసి భాగాన్ని మీరు వివరంగా తర్వాత చదువుకోండి. 1 మత్తయి సువార్త 15వ అధ్యాయంలో వారు ఎట్లా మీరినారో, ధర్మశాస్త్రాన్ని ఎట్లా మీరినారో, వాళ్ళు ఏ విధంగా రాసినారో గమనించండి. రాయబడి మాట నేను చదువుతున్నాను, దయచేసి. ముందుగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభువారే ఈ విధంగా ఈ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా మీరినారు అనంట. ఎట్లా మీరినారు అంట 9వ వచనంలో అంటాడు, వేషధారులారా ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించేవారు నన్ను వ్యర్థముగా మనుషులు కల్పించుకున్నారు. దేవుని యొక్క బైబిల్లో పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలు ఏ విధంగా జీవించాలో మనకు వ్రాయబడి ఉన్నది. దాన్ని మార్చేసి మనుషులు కల్పించుకున్నారు. ఇది వివరంగా మార్క్స్ వార్త 7వ అధ్యాయము 1 నుంచి చక్కగా రాయబడిన విషయం. మొదటి నుంచి చదవండి, నేను మధ్యలో కొన్ని విషయాలు చెప్తున్నాను. 3వ వచనం, పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపచారమును బట్టి చేతులతో కడుక్కుంటే గాని వారు భోజనం చేయరట. మరి వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళతో కడుక్కోవడం మొదలగు అనేక ఆచారములు అనుసరించేవారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపచారం నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురు? పెద్దల శిష్యులు అనుసరించటం లేదంట. యేసు ప్రభు వారి శిష్యుని అయితే దేవుడు నిన్ను సేవకు పిలిస్తే, సేవకులైనా ఎవరైనా మనుషులు కల్పించిన పద్ధతులు అనుసరించబాకు, వాళ్ళ ఆచారాలు చేయబాకు. ఈ రోజుల్లో సంఘాల్లో చూస్తా ఉన్నాం, పెద్ద పెద్ద సేవకులట పెళ్లిళ్ళ కాడికి వచ్చినాక, సావుల కాడికి వచ్చినాక, దినాల కాడికి వచ్చినాక, పిల్లల యొక్క పుట్టుక దినాల కాడికి వచ్చినాక రకరకాల ఆచారాలు అనుసరిస్తున్నారు. నీవు ఎవరివైనా సరే సేవకును అని చెప్పుకుంటే గుర్తుపెట్టుకో, మనుషులు కల్పించే పద్ధతులు, ఇవన్నీ ఆచారాలు, మూఢనమ్మకాలు చేసేటువంటి సేవకులారా జాగ్రత్తగా గమనించండి. పెళ్లిళ్ళ కాడికి వచ్చినాక చూస్తూ ఉంటాం, ఎక్కడెక్కడి పద్ధతిలో ఎవరైనా సరే, నువ్వు పెద్ద సేవకుని కావచ్చు, చిన్న సేవకుని కావచ్చు, నీ పెద్దతనం కాదు ఇక్కడ కావాల్సింది. దేవుడు ఏ పద్ధతి, దైవజనుడు భక్త్ సింగ్ గారి యొక్క కాలంలో ఒక పెళ్లిని ఏ విధంగా చేసినాడో ఎరుగుదురా? ఈ దినాల్లో ఏదో ఒకటి సర్టిఫికెట్లు పట్టుకొని వాళ్ళకి ఎట్లా తోస్తే ఆ విధంగా పెళ్లి చేసుకుంటూ వస్తున్నావు. నీవు ఒక సేవకునివా? మీరు ఒక బాధ్యత గలవారా? ఇది ఆ మనుషులు కల్పించే పద్ధతులా? వాళ్ళ ఆచార ప్రకారం చేసుకుంటూ పోతావా? ఇట్లాంటి సంఘాలను నాశనం చేసినటువంటి సేవకులు తాళపోయినారు ఈ దినాలలో. ఇట్లాంటి వాడు ఎందుకు వచ్చాడో సేవకు అర్థం కాదు. అందుకనే మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అంట. వాళ్ళ పద్ధతులను అనుసరించడానికి ఏం సేవకుని నువ్వు? ఎందుకు వచ్చినావు? గమనించు. అందుకని వాళ్ళ యొక్క దోషం ఏంటిది గమనించండి. నేను చదువుతున్నాను, వినండి. వాళ్ళు పారంపచారం చేస్తున్నారంట. కాబట్టి ఏమంటారట, ఇదే మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఈ పదవులు ఏం చేస్తున్నారు? నన్ను మనుషులు అప్పుడు నీ శిష్యులు ఎందుకు అని యేసు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు చేసిన దాన్ని బట్టి శిష్యులు చేయలేదు. వాళ్ళు, నువ్వు చేయబాకు, సేవకును అయితే, ఆత్మీయ గ్రహింపగల పెద్దవైతే నువ్వు చేయబాకు, నమ్మకం పరిచారకుడు అయితే చేయబాకు, విశ్వాసం అయితే అలాంటి పద్ధతులు అనుసరించబాకు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే మానవులు కల్పించే ధర్మశాస్త్రాన్ని
దేవుని నిబంధనలు పక్కకు పెట్టి ఈ దినాల్లో మానవులు కల్పించుకునే పద్ధతులు అనుసరిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట, 3వ వచనము, పరిసయ్యులు యూదులు పెద్దల పారంపాచారం అంటే ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞల కంటే ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? ఇదే విషయంలో రాయబడి ఉంటుంది. ప్రజలు ఏం చేస్తున్నారని చెప్పేసి 8వ వచనము, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపాచారం గైకొనుచున్నారు, మరియు మీరు మీ పారంపాచారం గైకొనుటను బట్టి దేవుని ఆజ్ఞను ఏమైందంట, బొత్తిగా ఈ పెద్దల ఈ రోజుల సంఘాలలో ఏమైపోయిందంటే, ప్రతి సంఘములో దేవుడు ఏమి నియమించినాడో దేవుని దాసులు భక్తులు ఆరంభ దేవుని దాసుడు దేవుడి భక్సింగ్ గారు కావచ్చు, బైబుల్ ప్రకారంగా ఏ విధంగా అనుసరించినారో వాటిని తీసివేసి పెద్దలు కొన్ని పారంపాచారం రాసుకున్నారు. పెద్దలు అందుకనే మా పద్ధతులు ఇట్లా ఉంటాయి, మా సంఘములో మేము రూల్స్ రాసుకున్నాం, దీన్ని నీవు అనుసరించాలంటే సేవకులు కూడా అట్లా తలపోరి నష్టం చేసే వాళ్ళుగా ఉన్నారు. ఇది దేవునికి వ్యతిరేకమైన విషయం. అందుకని ఆమోసు గ్రంథములో మనము చదివినటువంటి విషయం ఏమిటి చూడండి. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో, ఏలైనగా తమ పితరులు అనుసరించిన అబద్ధములను బట్టి చేసి ఈ రోజుల్లో ఏం అనుసరిస్తున్నావు? సేవకుడా, విశ్వాసి, పెద్దలారా, పరిచారకులు ఏం చేస్తున్నావు? మోసపోయి యెహోవా ధర్మశాస్త్రం విసర్జించి ఆయన విధులను గైకొనలేదు. దీన్ని బట్టి ఏమొస్తుందట, శిక్ష వస్తుంది. ఈ మాటలు వింటుంటే ఎవరైనా దేవుని బిడ్డలు మనుషుల యొక్క పద్ధతులను ఆచారాలను అనుసరించి నువ్వు చేస్తున్నావా, గొప్ప శిక్ష రాబోతుంది. ఎవరిని విడిచిపెట్టుకునే దోషమును బట్టి వారిని తప్పక శిక్షిస్తాడు. ఈ శిక్ష రాకముందు ఈ మాటలు వింటుంటే మనము ఆమోసు గ్రంథంలో ఆమోసు వారి చెప్పినట్టు యూదా ప్రజలు ఈ రోజుల్లో ఈ మాటలు వింటే క్రైస్తవులారా, ప్రతి సంఘమా, ప్రతి పరిచారకుడా, సేవకుడా, పెద్దల విశ్వాసుల ఎరిగి ఈ పద్ధతుల నుంచి మనము విడిపించబడి దేవుని యొక్క శాస్త్రంలో దేవుడు ఏమి సెలవిచ్చినాడో ఆయన ఆజ్ఞలు అనుసరిస్తే మనకు మేలుంటుంది, క్షేమం ఉంటుంది. లేకపోతే రేపు తప్పకుండా శిక్షకు, తీర్పు దగ్గర నిలబడతాం. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో దోషిని నిర్దోషిగా ఎంచడు. నేను ఒక మాట చదువుతున్నాను ముగింపులో. నిర్గమాకాండము 34వ అధ్యాయం, నిర్గమాకాండము 34, అందరు గమనించండి. 34 6వ వచనం, అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరమును, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని, కుమారుల దోషమును కుమారుల మీదకిని వస్తావు. సేవకుడా, నీవేదో నీ పిల్లల కొరకు సంపాదించుకోవడానికి వాళ్ళు కల్పించిన పద్ధతులు అనుసరిస్తే నీ పిల్లల మీదకి నువ్వేం తీసుకొస్తున్నావు అంటే దోషాన్ని తీసుకొని వస్తున్నావు. 3-4 తరాలట. పెద్దలారా, పరిచాలకులారా, విశ్వాసులారా, ఈ విషయాన్ని ఎరగండి. ఏదో మన పిల్లల కొరకు, జీవనోపాధి కొరకు వాళ్ళు ఉండాలని చెప్పేసి అబద్ధముగా, మోసముగా దేవుని పద్ధతులను మార్చేసి నీ ఇష్టానుసారంగా నీ పిల్లల కొరకు ఏదో చేస్తున్నావు, సంపాదిస్తున్నావు అనుకుంటే నీ పిల్లల మీదకి నీ సంపాదన ప్రకారముగా నీవు చేసే దోషం కూడా వస్తని ఈ సత్యాన్ని ఎరిగి మాని జీవితం మార్చుకొని కార్యారంభము కంటే కార్య అంతము మేలైనటువంటి విషయాన్ని ఎరిగి, దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు అంట కదా, 1000 మందికి కృప చూపుతాడంట ఆయన, దోషాలు క్షమించే దేవుడు. అందుకనే మనం చదువుకున్నట్టు 2వ అధ్యాయం ఆమోసు గ్రంథంలో వారు చేసినట్టు దోషము అని రాయబడి ఉంది. మనము దోషము చేస్తున్నామా, మంచి చేస్తున్నామా, ఈ మాటను ఎరిగి యూదా ప్రజలను గురించిన విషయం ఈ దినము ప్రత్యేకంగా క్రైస్తవులుగాను దేవుని బిడ్డలకు చెప్పేటువంటి మాట ఇది. ఎరిగి ఏం చేస్తున్నామో మనమే గ్రహిస్తాం. గ్రహించి దేవుని కొరకు ఆ విధంగా జీవించుటకు తీర్మానం కలిగి ఉందాం. ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, ఈ భాగాన్ని దీవించి మీ సహాయపడమని వందనాలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం చేయడం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లాడ్ అండి, అందరికి ప్రైజ్ లాడ్.